Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss paper 2. So this exam was held on in 2024 on the date of 21st in the month of May. Right, shift 2 exam. Coming to first question, Aravind owned dash jewelry shop in the city. Identify the correct option. అంటే ఇక్కడ అరవింద్కి ఏముంది, అతనికి ఒక సొంతంగా జ్యువెలరీ షాప్ ఉంది. ఎక్కడ అంటే ఇన్ ద సిటీలో. రైట్, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఏ లార్జెస్ట్, అండ్ లార్జెస్ట్, ద లార్జెస్ట్, లార్జెస్ట్. సో మనకు ఆప్షన్ చూసినట్టయితే ఈ అబ్జెక్టివ్ అనేది ఎందులో ఉంది? సూపర్లేటివ్లో ఉంది. ఈఎస్టీ, రైట్. లార్జెస్ట్ అంటే అరవింద్కి సిటీలోనే చాలా పెద్ద జ్యువెలరీ షాప్ ఉంది అని అర్థం. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఏం రావాలి? ద అనే ఆర్టికల్ రావాలి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూపర్లేటివ్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ద అని వాడాలి, రైట్, ఆర్టికల్. సో ఒకవేళ లార్జెస్ట్ అనే రాకుండా ఏదన్నా మోస్ట్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో మనకి అడ్జెక్టివ్, రైట్, మోర్ దాన్ 2 syllables ఉంటే ఏమవుతుంది? మోర్ కానీ మోస్ట్ కానీ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మోస్ట్ బ్యూటిఫుల్ అని ఇచ్చి దాని ముందర ఏ అండ్ ద వస్తే అప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్కడ ఉందో దాన్ని ఆ ఆప్షన్ని మనం టిక్ చేయాలి. సో మోస్ట్ ముందర కంపల్సరీ ద రావాలి. అంటే మోస్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సూపర్లేటివ్ని ఇండికేట్ చేస్తుంది, రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The unemployed man was tired dash not being able to feed his family and decided to move to the city. అంటే ఇక్కడ నిరుద్యోగి ఆ వ్యక్తి ఏం చేశాడట? టైర్డ్ డాష్, ఎందుకు అంటే అలసిపోయాడు. ఎందుకు అంటే నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ, అంటే అతని ఫ్యామిలీని పోషించలేకపోతున్నాడు. మరియు డిసైడెడ్ టు మూవ్ టు ద సిటీ, అతను ఏం డిసైడ్ చేశాడు, నిర్ణయించుకున్నాడు అంటే సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అనుకోవచ్చు. సో ఈ టైర్డ్తో ఏ ప్రిపోజిషన్ వస్తుంది? ఆఫ్, ఆన్, విత్, ఇన్. సో మనకి ఎప్పుడైనా టైర్డ్ వచ్చినప్పుడు టైర్డ్ ఆఫ్ మాత్రమే వస్తుంది. టైర్డ్ ఆఫ్ అంటే అలసిపోవడం, ఎగ్జాస్టెడ్, రైట్. టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్. సో ఈ విధంగా మనం ఈ ప్రిపోజిషన్ టైర్డ్తో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద సూటబుల్, రిమైనింగ్ ఆల్ నాట్ సూటబుల్ హియర్. కమింగ్ టు 68. After the decision, one of the members spilled the beans. The meaning of the expression spilled the beans అంటే ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఒక ఇడియం ఉంది. ఏంటి? స్పిల్ ద బీన్స్ అనే ఇడియం ఉంది, రైట్. ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆఫ్టర్ ద డెసిషన్ అంటే నిర్ణయం తర్వాత, వన్ ఆఫ్ ద మెంబర్స్, అందులో ఒక వ్యక్తి, ఆ మెంబర్స్లో ఒక వ్యక్తి ఏం చేశాడట? స్పిల్ ద బీన్స్. సో దాని మీనింగ్ ఏంటి? ఎగ్జిక్యూటెడ్ ద సీక్రెట్, కెప్ట్ ద సీక్రెట్, ప్లానింగ్ ద సీక్రెట్, రివీల్ ద సీక్రెట్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రివీల్ ద సీక్రెట్, అంటే ఆ సీక్రెట్ని రివీల్ చేశాడు, అంటే మా రహస్యాన్ని బయటపెట్టాడు అన్నట్టు. ఎవరు? ఆ మెంబర్, వన్ ఆఫ్ ద మెంబర్ ఆ రహస్యాన్ని బయటపెట్టాడు అనే మీనింగ్ వస్తుంది. స్పిల్ ద బీన్స్. కమింగ్ టు నెక్స్ట్ వన్. ద క్రికెట్ బోర్డ్ ప్రెజెంటెడ్ ఏ డాష్ టెలికాస్ట్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్. ఇక్కడ క్రికెట్ బోర్డ్ ఏం చేసిందట? ప్రెజెంటెడ్ డాష్ ఏ, ఏమిచ్చారు? లివింగ్, లివ్, అలైవ్, లివ్డ్. సో మనకు తెలుసు ఏంటి, దీన్ని ఏమంటాము? లైవ్ టెలికాస్ట్ అంటాం. ఏమంటాము? లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రసారం. క్రికెట్ బోర్డ్ ఏం చేసింది? ప్రత్యక్ష ప్రసారాన్ని ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజెంట్ చేసింది అని మీనింగ్ వస్తుంది. లివింగ్ అని వచ్చా అంటే లివింగ్ అంటే ఏంటి? నివసించడం. అలైవ్ అంటే ఏంటి? రైట్, బతికే ఉండడం. అలైవ్ అంటే ఐఎమ్ అలైవ్ అంటే నేను ఇంకా బతికే ఉన్నాను. లివ్డ్ అంటే నివసించాడు, ఇది పాస్ట్ టెన్స్. సో లైవ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇదే స్పెల్లింగ్తో మనకి 2 ప్రొనౌన్సియేషన్లు వస్తాయి. లివ్ అన్నా కూడా ఇది కరెక్టే అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇది ప్రొనౌన్సియేషన్ ఏ సూటబుల్ అవుతుంది అంటే లైవ్ టెలికాస్ట్. లైవ్ అంటే ఇది ఏమవుతుంది? ఇక్కడ అడ్జెక్టివ్ వస్తుంది. ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి లైవ్ అనేది అడ్జెక్టివ్లా రిప్రజెంట్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్. ద గవర్నర్ హ్యాస్ క్యాన్సిల్ ద ప్రోగ్రామ్ డ్యూ టు సమ్ అదర్ డాష్. గవర్నర్ ఏం చేశారట? క్యాన్సిల్ చేశారు ఇన్ ఈ ప్రోగ్రామ్. డ్యూ టు సమ్ అదర్, ఎంగేజ్, ఎంగేజ్డ్, ఎంగేజ్మెంట్, ఎంగేజింగ్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి అంటే డ్యూ టు సమ్ అదర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? అక్కడ మనకి ఒక కమిట్మెంట్, అపాయింట్మెంట్ అన్నట్టు, రైట్. అతనికి ఒక అపాయింట్మెంట్ ఉండడం వల్ల గవర్నర్ ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశాడు, రైట్. ఎంగేజ్డ్, ఎంగేజింగ్ ఇవి సూటబుల్ కాదు. ఇందులో వర్బ్, నౌన్ని రిప్రజెంట్ చేస్తాయి, రైట్. అడ్జెక్టివ్ కూడా ఉంది. బట్ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ అనే నౌన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాడు, రైట్, లేదా అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎవరికో. కమింగ్ టు నెక్స్ట్ వన్, 71. ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ డాష్ 2010. అంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఎక్కడ నివసిస్తున్నారట? లండన్లో. ఎప్పటి నుంచి అంటే 2010 నుంచి.
అంటే గతంలో వాళ్ళు అక్కడ నివసించడం స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఏమొస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దానికి సూటబుల్ రైట్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది అంటే సిన్స్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, సిన్స్ 2010. ఎందుకు అంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు. అలా కాకుండా డ్యూరేషన్ మెన్షన్ చేస్తే ఫర్ వస్తుంది. సిన్స్ వచ్చింది కాబట్టి 2010 ఇచ్చాడు కాబట్టి సిన్స్ అనేది సూటబుల్ అవుతుంది. అతని ఫ్యామిలీ 2010 నుంచి లండన్లో నివసిస్తున్నారు. రైట్, ఇంకా కంటిన్యూ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 72. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. అంటే ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దీనిలో సూటబుల్ రైట్ జంబుల్ వర్డ్స్ని ఆర్డర్లో ఉన్న సెంటెన్స్ ఏది అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏంటి ఇక్కడ, నాట్ వెల్, షీ, ఈవెన్ ద, వాజ్, షీ, ద మీటింగ్, అటెండెడ్. రైట్, ఇది విధంగా ఇచ్చాడు. సో మనకి ఇక్కడ సెంటెన్స్లో చూద్దాం ఏది కరెక్ట్ ఆర్డర్లో ఉందో. ఈవెన్ ద షీ వాజ్ నాట్ వెల్, ఆమె బాగా లేనప్పటికీ, షీ అటెండెడ్ ద మీటింగ్. రైట్, ఇది ఆర్డర్లో ఉంది. రైట్, బట్ స్టిల్ మనం మిగతా కూడా చూద్దాం. ఈవెన్ ద షీ వాజ్ అటెండెడ్, ఆమె అటెండ్ అయినప్పటికీ, ద మీటింగ్ షీ వాజ్ నాట్ వెల్, ఆమె బాగాలేదు. సో ఇది ఆర్డర్లో లేదు. రైట్, ఈవెన్ ద షీ నాట్ వెల్ అటెండెడ్. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది పోయింది. రైట్, గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది లేదు. నెక్స్ట్ షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్ ఈవెన్ ద 2000. ఇది రాంగ్ సెంటెన్స్, స్ట్రక్చరే టోటల్గా రాంగ్ ఉంది. రైట్, సో మనకేంటి, ఈవెన్ దో షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఆమె ఆరోగ్యం బాగా లేనప్పటికీ ఆమె మీటింగ్కి అటెండ్ అయ్యింది. రైట్, ఈవెన్ దో అనేది ఏంటి ఇక్కడ, కంజంక్షన్, రెండు సెంటెన్సెస్ని అంటే రెండు క్లాజెస్ని కలుపుతుంది. రైట్, ఆమె బాగా లేనప్పటికీ ఆమె మీటింగ్ అటెండ్ అయ్యింది, ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ వన్, హీ ఈజ్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ ఇమెన్స్లీ. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్. అంటే ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ తప్పు ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. హీ సబ్జెక్ట్ కరెక్టే ఉంది. ఈజ్ బిలీవింగ్ అంటే ఇక్కడ బిలీవింగ్ ఏదైతే ఉందో యాక్చువల్ ఇదేంటి, దీన్ని ఏమంటామంటే రైట్ స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఏమంటాం, స్టేటివ్ వర్బ్స్. రైట్, సో హీ బిలీవింగ్ అనేది స్పెల్లింగ్ కూడా కరెక్ట్ రాలేదు. బట్ ఇక్కడ స్టేటివ్ వర్బ్స్కి ఏమవుతుంది అంటే మనం ఇంగ్ ఫామ్లో రాయకూడదు. రైట్, ఓన్లీ V1లోనే రాయాలి. V1 ప్లస్ ఎస్లో కానీ రాయొచ్చు, బట్ ఇంగ్ కంటిన్యూస్ ఫామ్లో రాయరాదు. సో హీ బిలీవ్స్ అనాలి. ఏమనాలి, హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ ఇమెన్స్లీ. సో అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే స్టేటివ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటివ్ వర్బ్స్ని కంటిన్యూస్ ఫామ్లో రాయకూడదు. సో బి ఈజ్ ద రాంగ్ వన్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ అమెనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్ డాష్. సో ఇక్కడ రెసిడెంట్స్ ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ అమెనిటీస్, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ వల్ల వాళ్ళు ఆ అపార్ట్మెంట్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దానివల్ల వాళ్ళు హ్యాపీగా లేరు అంటున్నాడు. సో దీనికి రావాల్సిన క్వశ్చన్ ట్యాగ్. రైట్, క్వశ్చన్ ట్యాగ్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్లో ఉందో నెగిటివ్లో ఉందో చూడాలి. ద రెసిడెంట్స్ ఆర్ నాట్ అంటే ఏమొచ్చింది, సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. సో మనం రాయాల్సింది ఏంటి, పాజిటివ్లో రాయాలి సెంటెన్స్ని. రైట్, ట్యాగ్ని మనం పాజిటివ్లో రాయాలి. సో దెన్ ఏంటి మనకి కావాల్సింది, ఆక్సిలరీ ఆల్రెడీ ఆర్ ఉంది. రైట్, ఆర్. సో రెసిడెన్స్ అంటే ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, దే ఏమవుతుంది, ఆర్ దే అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆర్ దే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ అమ్యూనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్. ఆర్ దే, ఎందుకంటే నాట్ వచ్చింది కాబట్టి పాజిటివ్ వస్తుంది ట్యాగ్. నెక్స్ట్ వన్, హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్ వెన్, దెన్, వై. సో ఇక్కడ మనకి హార్డ్లీతో కూడిన కోరిలేటివ్ కంజంక్షన్, దీన్ని ఏమంటాం మనం, రైట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సో ఈ కంజంక్షన్ అనేది ఏది కరెక్ట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. హార్డ్లీతో ఎప్పుడైనా కూడా ఏమొస్తుంది అంటే వెన్ వస్తుంది. హార్డ్లీతో కాంబినేషన్ ఏమొస్తుంది, వెన్. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ వెన్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. రైట్, ఆమె అప్పటికే వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఎంటర్ అయ్యారు ఇంటిలోకి. దాన్ అనేది దేంతో వస్తుంది, నో సూనర్తో వస్తుంది. నో సూనర్ దాన్ వచ్చినప్పుడు రైట్ అది సూటబుల్ అవుతుంది. దెన్ అంటే సూటబుల్ కాదు, ఐ అనేది సూటబుల్ కాదు. రైట్, హార్డ్లీ వెన్ కాంబినేషన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 76, ఇండోనేషియా ఈజ్ అన్ డాష్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ 17,000 ఐలాండ్స్. ఆర్కిపెలాగో. రైట్, ఆర్కిపెలాగో. రైట్, సో ఇక్కడ మనకి స్పెల్లింగ్స్ అనేది ఇందులో రాంగ్ ఉన్నాయి. ఈ రెండిట్లలో కూడా స్పెల్లింగ్స్ రాంగ్ ఇచ్చాడు. సో ఇందులో రెండిట్లో కరెక్ట్ ఇచ్చాడు, బట్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు కాబట్టి సో ఇది రాంగ్. ఆర్కిపెలాగో అంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఆర్కిపెలాగో అంటే ద్వీప సమూహం అంటాం, అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్.
గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపెలాగో అంటాము. రైట్, ఇండోనేషియా ఈజ్ అండ్ ఆర్కిపెలాగో కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయట 17,000 ఐలాండ్స్, అంటే ద్వీప సమూహం అన్నట్టు దాని అర్థం. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో కమింగ్ టు 77, ద సెక్యూరిటీ గార్డ్ సెట్ ద విజిటర్ లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సో ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ద సెక్యూరిటీ గార్డ్ సెట్ ద విజిటర్, అంటే ఇది పాస్ట్ ఫామ్లో ఉంది. రైట్, పాస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు రైట్ మనం ఈ ఇన్వర్టెడ్ కామర్స్ని రిమూవ్ చేసి దీన్ని కూడా మనం పాస్ట్ ఫామ్లోకి మార్చాలి. సో ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్, సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ఇన్ఫార్మ్డ్ ఇచ్చాడు, ఇక్కడ మాత్రం సెట్ ఇచ్చాడు. సో ఇది మనం వాడరాదు. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్, ఓకే, దట్ లేట్ కమర్స్ వర్ నాట్ అలౌడ్. ఎస్, ఇది కరెక్ట్గా ఉంది. బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చూద్దాం. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్ సో దట్ అన్నాడు. సో దట్ అనేది ఇక్కడ సూటబుల్ కాదు. రైట్, ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్స్ అంటే ఇక్కడ మనకి పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి సో V1 ఫామ్ అనేది కరెక్ట్ కాదు, సింపుల్ ప్రెజెంట్. ద సెక్యూరిటీ గార్డ్ సెట్ ద అన్నాడు. సో ఇది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్. సో రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామర్స్, అందులో కంజంక్షన్ దాట్ని యాడ్ చేసి మనం ఏమన్నామో లేట్ కమర్స్. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ వర్, ఎందుకంటే పాస్ట్ ఫామ్లోకి మనం బ్యాక్ షిఫ్ట్ వెళ్ళిపోతాం. సో వర్ నాట్ అలౌడ్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 78, డాష్ హిస్ డిప్యూటీ విల్ చైర్ ద మీటింగ్ in the event his absence, in the event of his absence, in the event of his absence, in the event her absence. ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే ఒకవేళ అంటే అతను ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఏమవుతుంది అంటే అతను ప్రెజెంట్ కాకపోతే లేదా హాజరు కాకపోతే అతని ప్లేస్లో ఏమవుతుందట, అతని డిప్యూటీ అంటే కింది స్థాయి అధికారి ఎవరైతే ఉన్నాడో హీ విల్ చైర్ ద మీటింగ్, అంటే అతడు అధ్యక్షత వహిస్తాడు ఆ మీటింగ్కి, దాని మీనింగ్ అన్నట్టు. సో ఇక్కడ మనకి సూటబుల్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటో చూద్దాం. ఇన్ ద ఈవెంట్ హిజ్ యాబ్సెన్స్ అన్నాడు, ఇది రాంగ్, ఎందుకంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రాలేదు ఇక్కడ. సో ఇన్ ఈవెంట్ అన్నాడు, ఇన్ ఈవెంట్ అన్నప్పుడు ఇక్కడ దా రాలేదు, సో ఇది రాంగ్ అవుతుంది. రైట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ యాబ్సెన్స్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఇన్ ద ఈవెంట్ హర్ యాబ్సెన్స్ అన్నాడు, సో ఇది కరెక్ట్ సూటబుల్ కాదు. రైట్, ఎందుకంటే ఇక్కడ హిజ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం హర్ని తీసుకురాదు. రైట్, హర్ కూడా కరెక్ట్ అని మీకు డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, హిజ్ డిప్యూటీ, అంటే ఆ పర్సన్ అతను మేల్ కాబట్టి ఇక్కడ హిజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ యాబ్సెన్స్ అంటే అతడు హాజరు కానట్టయితే, ఒకవేళ అతను హాజరు కాని సమక్షంలో ఏమవుతుంది, అతని డిప్యూటీ ఎవరైతే ఉన్నాడో అతడు ఆ మీటింగ్కి అధ్యక్షత వహిస్తాడు. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 79, ద హోస్ట్ సర్వ్ లుసీషియస్ మీల్స్, యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ లుసీషియస్. ఇక్కడ హోస్ట్ ఎవరైతే అతిథి ఉన్నాడో రైట్ ఏమిచ్చాడట అతిథికి, ఆతిథ్యం ఇచ్చేవాడు ఏం చేశాడట, లుసీషియస్ మీల్స్ ఇచ్చాడు, అంటే చాలా టేస్టీ గల రుచికరమైన భోజనాన్ని అందించాడు. ఇప్పుడు మనకి దీని యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. యాంటోనిమ్ అంటే ఏంటి, వ్యతిరేక పదం. డెలీషియస్, అన్సేవరీ, డెలెక్టబుల్, అపెటైజింగ్. సో ఇక్కడ మనకి డెలీషియస్ అన్న, డెలెక్టబుల్ అన్న, అపెటైజింగ్ అన్న ఇవన్నీ ఏంటి అంటే దీని యొక్క సినానిమ్స్, అంటే రుచికరమైన చాలా టేస్టీ గల అనే మీనింగ్ వస్తుంది. బట్ అన్సేవరీ అనేది ఏంటి, ఇది అపోజిట్ అవుతుంది. ఏమవుతుంది, అపోజిట్ అంటే రుచి లేని. సో మనకి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి దీని యొక్క అపోజిట్ ఏంటి అంటే రుచి లేని, అన్సేవరీ. లుసీషియస్ అంటే రుచి గల, అన్సేవరీ అంటే రుచి లేని. మిగతా మూడు ఇవన్నీ దీని యొక్క సినానిమ్స్. కమింగ్ టు 80, వెన్ డిడ్ యూ డాష్ టు ఆస్ట్రేలియా, ఐ వెంట్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడగడం జరిగింది. అంటే వెన్ డిడ్ అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ డిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ V1 రావాలి. ఏం రావాలి, V1. సో V1 ఎక్కడ ఉంది, వెంట్ అంటే ఇది V2, గాన్ V3, గోయింగ్ V4, గో. సో వెన్ డిడ్ యూ గో టు ఆస్ట్రేలియా, సో ఐ వెంట్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 81, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ P ఈజ్ ప్రొనౌన్స్. సో మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో ఏ లెటర్లో P అనేది ప్రొనౌన్స్ చేయబడుతుంది అంటే మిగతా మూడిట్లో P అనేది సైలెంట్ ఉంటుంది అన్నాడు. ఇక్కడ కూ, సో ఇక్కడ మనకి Pని ప్రొనౌన్స్ చేయకూడదు, కూ అంతే, కూ అనాలి. సో రిసిట్ ఇందులో కూడా మనం ప్రొనౌన్సియేషన్ అనేది లేదు, రిసిట్ అంటాం అంతేగాని రిసిప్ట్ అనకూడదు. రిసిట్. రాస్బెర్రీ, ఇది కూడా రాస్బెర్రీ అంటే Pని మనం ప్రొనౌన్స్ చేయం ఇక్కడ. యాక్సెప్టాన్స్, ఇది కరెక్ట్. యాక్సెప్టాన్స్ అంటే ఇక్కడ మనం Pని ప్రొనౌన్స్ చేస్తాం. సో ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 82, చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మనకి ఇక్కడ
ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దానికి రిలేటెడ్గా ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది ఉందో అడుగుతున్నాడు. ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్, హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఏంటి, స్టూడెంట్ అనేది ఇర్రెగ్యులర్ అంటే కాలేజ్ క్లాసెస్కి ఇర్రెగ్యులర్గా ఉన్నాడు, రోజు వెళ్ళలేదు, అయినా కూడా ఏమైంది, హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్స్. మనకి ఇక్కడ ఎలాంటి కంజంక్షన్ అనేది యాడ్ చేయలేదు, అంటే 2 సెంటెన్సెస్ని డివైడ్ చేసి ఇచ్చాడు. సో మనం దీన్ని చూద్దాం. దౌ ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్, హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎస్ అంటే ద స్టూడెంట్ ఇర్రెగ్యులర్ అయినప్పటికీ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యాడు. ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. సో మనకు అడిగింది ఏంటి, ఇన్కరెక్ట్, ఏదైతే తప్పు ఉందో అది అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ యెట్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎస్ ఇది కూడా కరెక్టే, అతడు ఇర్రెగ్యులర్ ఉన్నప్పటికీ అయినా పాస్ అయ్యాడు. రైట్, సెకండ్ వన్ కూడా కరెక్టే ఉంది. థర్డ్ వన్, దౌ ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ యెట్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి కొద్దిగా ఎర్రర్ కనిపిస్తుంది, ఎందుకంటే దౌ అనే కంజంక్షన్ ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ ఎట్ అనే కంజంక్షన్ ఇక్కడ వాడాడు. అంటే 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి ఒక కంజంక్షన్ అనేది సరిపోతుంది, 2 అవసరం లేదు. రైట్, సో థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇర్రెగ్యులారిటీ టు క్లాసెస్ ద స్టూడెంట్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎస్ అతడు రెగ్యులర్గా క్లాసెస్ వెళ్ళినప్పటికీ పాస్ అయ్యాడు, ఇది కూడా కరెక్టే ఉంది. థర్డ్ వన్ రాంగ్, ఇన్కరెక్ట్ సెంటెన్స్ హియర్. కమింగ్ టు 83, ద కన్విక్ట్ వాజ్ సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్ బై ద హైకోర్ట్, యాక్టివ్ వాయిస్. అంటే ఈ సెంటెన్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు, ఎందుకంటే ఇక్కడ బై అని మెన్షన్ చేయడం జరిగింది. సో ద కన్విక్ట్ వాజ్ సెంటెన్స్డ్, వాజ్ తర్వాత V3 వచ్చింది. రైట్, యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ అయితే ఏమవుతుంది, వాజ్ తర్వాత V4 వస్తుంది, బట్ ఇక్కడ వాజ్ తర్వాత V3 వచ్చింది అంటే దాని అర్థమైంది సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ బై అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని డివిజన్ చేసుకోవాలి. ఇది సబ్జెక్ట్, వాజ్ ప్లస్ V3 ఉంది అంటే వాజ్ అంటే ఏంటి, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా వాజ్ అనేది తీసేసి మనం ఏం చేయాలి, ఇక్కడ V2 రాయాలి. రైట్, టు ఇంప్రిజన్మెంట్ ఓకే, బై ద హైకోర్ట్. హైకోర్ట్ అనేది ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కావాలి, ద హైకోర్ట్. రైట్, ద హైకోర్ట్ సెంటెన్స్డ్ ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. ఎస్ ఇది కరెక్ట్ ఉంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. ఇక్కడ వాజ్ తీసేసి ఏం చేసాం, డైరెక్ట్ V2 రాసాం. రైట్, ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. సో ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా మారింది. ఫస్ట్ వన్ కరెక్ట్, బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చూద్దాం మనం. ద హైకోర్ట్ వాజ్ అన్నాడు, మళ్ళీ వాజ్ సెంటెన్స్ అంటే ఇది మళ్ళీ ప్యాసివ్ని రైట్ రిఫర్ చేస్తుంది, సో రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద హైకోర్ట్ హ్యాస్ బీన్ అనేది సంబంధం లేదు, ఎందుకంటే ఇది పాస్ట్లో ఉంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ద హైకోర్ట్ హ్యాడ్ బీన్ ఇది కూడా రాంగ్ అవుతుంది. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు 84, ఆన్ ద విజయ్ దివస్ ద ప్రైమ్ మినిస్టర్ లెడ్ ఫ్లోరల్ డాష్ ఆన్ ద గ్రేవ్ ఆఫ్ ద మార్టిర్డ్ సోల్జర్స్. అంటే విజయ్ దివస్ రోజు ఏం చేశారట ప్రైమ్ మినిస్టర్, ఫ్లోరల్ రీత్, ర్యాత్, రీత్. సో ఫ్లోరల్ అంటే మనకి ఏదైతే సర్క్యులర్ షేప్లో ఉండే పూలమాల ఏదైతే ఉంటుందో ఆ పూలమాలని ఏం చేశాడట, రైట్ ఆ మార్టిర్డ్ ఏదైతే స్మారక చిహ్నాలు ఉంటాయో సోల్జర్స్ యొక్క రైట్ సమాధుల పైన దాన్ని ఆ పూలమాలను అక్కడ సమర్పించడం జరిగింది అని మీనింగ్ వస్తుంది. సో ఫ్లోరల్ తర్వాత ఏమొస్తుంది, రీత్, ర్యాత్, రీత్. సో ఈ రీత్ అనేది ఇది కరెక్ట్ అవుతుంది, అంటే సర్క్యులర్ షేప్లో ఉన్న ఫ్లవర్స్ రైట్ అంటే ఫ్లవర్ గార్లాండ్ అనొచ్చు. సో దాని మీనింగ్ ఇది అవుతుంది, రీత్ అంటే నౌన్ రావాలి మనకి. సో ఈ రీత్ అనేది ఏంటి అంటే వర్బ్ అవుతుంది. సో ర్యాత్ అంటే యాంగర్, కోపం. సో ఇది వర్బ్, ఈ వర్డే రాంగ్ ఉంది. సో రీత్ అనేది సూటబుల్ మనకి. విజయ్ దివస్ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు, ఆ సిపాయిల యొక్క సమాధి పైన రైట్ పూలమాల సర్కిల్ షేప్లో ఉన్న పూలమాలను సమర్పించడం జరిగింది అనే మీనింగ్ వస్తుంది. సో రీత్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్ హియర్. సో ఈ రీత్ అనేది సూటబుల్ కాదు, ర్యాత్ అంటేనేమో యాంగర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్.